హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సెకండ్ ప్రోమో చూసేసారా? ఏమన్నా బాగుందా? సూపర్గా ఉంది. అది ఎంత మంచిగా ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తున్నారు. మీకు ఈ సీన్ చూడగానే మీకు ఏది గుర్తుకొచ్చింది? సన్నీ ఉన్న సీజన్ అయితే గుర్తుకొచ్చిందా మీకు? సన్నీ అప్పుడు మన సిరి షణ్ముఖ్ వాళ్ళని ఇమిటేట్ చేస్తాడు. ఏమన్నా అప్పుడైతే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, ఓవర్గా చేస్తున్నామేమో, మేము ఇట్లా చేసినాం అంటే హగ్ల గురించి చేస్తాడు సన్నీ. సో ఇక్కడ కూడా కొంచెం హగ్గులు అవి ఉన్నాయి కదా. సో మస్తు అవుతుంది. సీత ఏమన్నా చేస్తుందా? ఇట్లా ఇట్లా పట్టుకోవడము, చిన్నోడు పెద్దోడు అనడం. అబ్బా సోనియా నిఖిల్ పృథ్వీ పైన చేసిర్రు. అబ్బా ఏమన్నా ఉందా అసలు? అప్పుడు ఎట్లా అయిందో ఇప్పుడు కూడా అంటే మేము ఇంత ఓరక్షన్ చేసినామా, మేము ఇంత చేసినామా అని ఆలోచింపజేసేలాగా వాళ్ళకి అవుతుందేమో నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సీత అయితే సూపర్ చేసింది. అట్లనే నైనిక విష్ణులాగా కరెక్ట్గా మాట్లాడింది, కరెక్ట్గా చేసింది. అట్లనే మన నబీల్ అబ్బా ఆదిత్యలాగా ఏమన్నా దింపాడా ఇట్లా అనడు. మస్తు చేసిండు నబీల్. అసలు ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నబీల్ నుంచి. అసలు తన వరంగల్ డైరీస్లో వీడియోస్ కొన్ని చూశాను, అద్భుతంగా ఉన్నాయి అతని వీడియోస్. సో అందుకే అతనిలో చాలా టాలెంట్ ఉంది కాబట్టి మా స్టార్ మా బ్యాచ్ వాళ్ళు మంచిగా తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. సో ఆదిత్య గారిలాగా సేమ్ టు సేమ్ దించారు. కాకపోతే మనకి ఇదివరకు సీజన్లో ఎట్లుండేదంటే ఒక క్యారెక్టర్తోనే ఆ ఫోటో వేసుకొని ఆ క్యారెక్టర్తోనే ఉండాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒక క్యారెక్టర్ని 2-3 చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా సీత కూడా 2-3 క్యారెక్టర్స్ చేసింది, నైనిక కూడా అట్లా. నబీల్ అయితే ఆదిత్య చేసినట్టుగానే చూపించారు. సో మన నిఖిల్ మణికంఠ లాగా చేశాడు. అట్లనే సీత నిఖిల్ లెక్క సోనియా లెక్క చేసింది. చిన్నోడు పెద్దోడు అని హగ్స్ చేసుకుంటుంది. కొంచెమన్నా రియలైజ్ అవుతారేమో మరి, చూడాలి. ఇట్లా పక్కన కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఇంకా సోనియా పృథ్వీ లెక్క ఇట్లా అయితే చేశారు. ఇంక ఇది ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంటుంది, జోక్స్ ఉంటాయి, అట్లనే సీరియస్ డిస్కషన్ ఉంటుంది. ఈరోజు ప్రోమోలు అయితే 3 ప్రోమోస్ వదిలాడు. సో ఫస్ట్ ప్రోమోలో అయితే మనకు ఇట్లా సౌండ్స్ వస్తుంది, అది ఎవ్రీ సీజన్లో ఉంటుంది. ఆ సౌండ్స్ని బట్టి రాస్తూ ఉంటారు. సో అదైతే మనకు నిఖిల్ టీమే గెలిచింది. సో ఇంకా ఇది అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే నాకు కాంతారా టీం గెలిచిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ చాలా బాగా చేశాడు కదా ఆదిత్య లాగా. సో ఈ సీత కానీ ఇంకా నిఖిల్ కానీ ఇంకా సోనియా అని వీళ్ళైతే అంటే యాక్చువల్గా సీత నిన్న నిఖిల్ గురించి సోనియా గురించి కొంచెం ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. వెంటనే ఈ టాస్క్ ఇచ్చేసాడు మనకు. ఎందుకు అంటే అక్కడ సోనియా అలుగుతాయి కదా, నేను తినకుండా నేను తినేసావా, ఇట్లా కొన్ని అలకలు కొన్ని ఇవి ఉన్నాయి కదా. సో వాటి వేలో సేమ్ అదే చూసి బిగ్ బాస్ ఇంకా టాస్క్ ఇచ్చాడేమో అనిపించింది. ఇంకా చూడాలి ఫ్రెండ్స్. ఇంకా మనకు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇమిటేషన్ అది ఇది ఏమన్నా మేబీ రియలైజ్ అవుతారేమో మరి మన నిఖిల్ బ్యాచ్. నిఖిల్ టీం అంటే ఎవరు? సోనియా పృథ్వీ నిఖిల్, వీళ్ళు ముగ్గురే ఎక్కువగా అయ్యేది. ఇంకా సోనియా తాను అసలు ఈ సోనియా ఏమనుకుంటుందబ్బా, నాకు మనీతో అంటుంది. మనీ ఏదో పాపం టాప్ 10కి వచ్చేసినాం కదా అని ఏదో అంటే, మనం టాప్ 10 గేమ్ రాలేదు. మనం ఉన్నాం 1 మంత్కే టాప్ 10కి ఎట్లా అనుకుంటాం. అయినా మనం ఇప్పటిదాకా పెద్దగా ఏం చేసింది లేదు. అంటే ఎందుకు చేయలేదు? 1 మంత్ నుంచి నేను మస్తు ఆడినా మాటలలో ఉన్నా, అన్నిట్లలో నేనే ఉన్నా. ఎందుకు లేను నేనైతే ఆడినా. నువ్వు అట్లెట్లా అంటావురా నువ్వు అంటుంది. నాకు గమ్మత్ అనిపించింది లైవ్లో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.